గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆడి ఆడి అలసిపోయారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, let me congratulate all the participants, irrespective of whether your team won or not. Participation is all that counts. So congratulations to all of you for participating in respective sports events. And before I say anything, let me recognize and congratulate the faculty members, supporting staff, and your leaders in regional Narayana institutions, especially Mrs. Nagalakshmi Garu, Sri Nagaraj Garu, your AGM, your regional in-charge, Sri R.K. Sharma Garu, coordinator Sri Thirumal Rao Garu, Principal Satyaprasad Garu, Srinivas Garu, Bhargavi Madam Garu, and more important, the one leader who organized all these events, Mr. Nagendra Swami Garu, and other faculty members and other supporting staff, and all the students who have assembled here. Once again, I congratulate you for taking part in these sports events. మీకు ఏజిఎం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటి అంటే, మనందరికి తెలుసు కదా, ఏ హెల్దీ బాడీ హౌసెస్ ఏ హెల్దీ బ్రెయిన్ మైండ్. ఏ హెల్దీ మైండ్ ఉంటేనే మనకి చదువైనా బుద్ధి ఇంకోటి ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ హెల్దీ బ్రెయిన్, హెల్దీ మైండ్ ఇన్ ఏ వీక్ బాడీ. కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ సంథింగ్ ఫిజికల్, టు డూ, అది స్పోర్ట్స్ అనండి, మీ ఓన్ గా మీరు ఏదైనా యాక్టివిటీ చేసుకోండి, నడవండి, రన్ చేయండి, చెట్లు ఎక్కండి, దోకండి, వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ ఫిజికల్. దెన్ your mind is strong enough to receive what your teachers say. Your brain is strong enough to function the way it is supposed to function, both in processing, in remembering, and in visualizing what is next, what is coming up. As students, that's very important for all of us. And the second point he mentioned is, only academics is not good enough, and you have to have something more than academics. In addition to academics, extracurricular activities ayo undali or another. That's also very important, and I want to impress upon you why it is so important. Tomorrow when you grow up, when you have your degrees, when you go for a job, for example, అందరికి ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో హూ ఆర్ యూ అని కానీ, మీ గురించి మిమ్మల్ని చెప్పుకోమని కానీ, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కానీ, ఏదో ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరందరూ, నేను ఇలా నారాయణలో చదువుకున్నానండి, తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నాను, తర్వాత డిగ్రీ చదువుకున్నాను, ఐఐటికి వెళ్ళాను, ఇంజనీరింగ్ చేశాను, ఏదో అన్నారనుకోండి, ప్రాబబ్లీ ఆల్ ద పీపుల్ హూ కమ్ టు అటెండ్ దట్ ఇంటర్వ్యూ, దే సే ద సేమ్ థింగ్, బికాస్ దే ఆర్ ఆల్ సిమిలర్ పీపుల్ అండ్ దే ఆల్ కమ్ టు ద సేమ్ టైప్ ఆఫ్ జాబ్స్. ఒకే ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి అందరూ అదే అకాడమిక్ క్వాలిఫికేషన్ చెప్తారు. దెన్ ఇన్ వాట్ వే యూ స్టాండ్ అవుట్, వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ అనేది క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ వాట్ ఎవర్, ఖోఖో అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, ఆర్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎలక్యూషన్, ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎస్సే రైటింగ్, ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ వాలంటరీ వర్క్. నేను మా ఏరియాలో మా స్కూల్స్ దగ్గరికి వెళ్ళేవాడిని, చిన్నపిల్లలకి హెల్ప్ చేసేవాడిని, మా సిబ్లింగ్స్కి హెల్ప్ చేసేదాన్ని, ఏదో మీరు చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు దట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూయింగ్ టీమ్ టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ యాజ్ ఎ పర్సన్. అసలు మీరు ఎవరు, మీకు మంచి మార్కులు వచ్చినాయి, బాగా చదువుకున్నారు, అంతా ఓకే. డస్ ఇట్ మీన్ ఆల్ ద పీపుల్ హూ గెట్ గుడ్ మార్క్స్ ఆర్ గుడ్ పీపుల్? We are not sure kada. Just because you have an engineering degree, does it mean that you are a good person? We never know. Andukani em adugutaru vallu, in addition to academics, in addition to your courses, what is that you have participated in, what is that you have done అని అడిగినప్పుడు
నేను ఫుట్బాల్ ఆడేదాన్ని, నేను వాలీబాల్ ఆడేవాడిని అని మీరు అన్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, వన్, యు నో హౌ టు డీల్ విత్ పీపుల్, యు నో హౌ టు వర్క్ విత్ యువర్ టీమ్ మెంబర్స్, యు నో హౌ టు టేక్ ఎ విన్, యు నో హౌ టు టేక్ ఎ లాస్, యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్, యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్, you know the importance of surprises, you know the importance of all sorts of things that we come across as human beings in real life. ఆ ఎక్స్పీరియన్స్ ఒక స్పోర్ట్స్ లోనే వస్తుంది. స్పోర్ట్స్ లోనే సర్ప్రైజెస్ ని యాక్సెప్ట్ చేసే కేపబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. లైఫ్ డస్ నాట్ మీన్ ఇట్స్ ఆల్ సక్సెస్ ఆల్ ద టైమ్, ఆల్ ఆఫ్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ యూ. మనందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనందరికీ నష్టం జరుగుతుంది, మనందరికీ లాభం జరుగుతుంది. వి ఆల్ గెట్ గుడ్ థింగ్స్, వి ఆల్ గెట్ బ్యాడ్ థింగ్స్, వి ఆల్ గెట్ సర్ప్రైజెస్. మనం ఒకటి బాగానే ఉందనుకుంటా అది బాగుండదు, ఒకటి బాగుండలేదు అనుకుంటా అది బాగుండొచ్చు, ఒకటి నాకు నచ్చలేదు అనుకుంటాం, ఒకటి నాకు నచ్చింది అనుకుంటాం. ఆల్ దీస్ వెగరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ టేస్ట్ ఆర్ టెస్టెడ్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోర్ట్స్. అందుకని స్పోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని స్పోర్ట్స్ లో యాజ్ అ టీమ్ ప్లేయర్, ఎస్పెషల్లీ టీమ్ స్పోర్ట్స్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే దాని ఉపయోగాలు ఇండైరెక్ట్ గా యాజ్ యూ గ్రో యూ విల్ రీప్. దాని ప్రత్యేకంగా దానికి ఏం కోర్స్ ఉండదు, దానికి ఏం మార్క్స్ ఉండవు, దానికి ఎవరికేం చెప్పరు. బట్ జస్ట్ బై పార్టిసిపేషన్ we all get those good qualities, we all get to be prepared for surprises of life. And that is a key. That's a key for many of the companies. That's a key. That is one thing that every interviewing team, every interviewing body looks for in candidates. I hope with that spirit only you are in the sports, not only for that benefit. The sports, any sport will make you a better person physically, a better person mentally, and a better person socially. మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది, మీకు సోషల్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది, మీకు టీం వర్క్ బాగా అలవాటు అయిపోద్ది, మీకు ఫ్రెండ్స్ పెరుగుతారు, మీరు కూడా యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఫైనలీ ఐ హోప్ యూ కీప్ ప్రాక్టీసింగ్ స్పోర్ట్స్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఇన్ వాట్ ఎవర్ వే యూ గెట్ అన్ ఆపర్చునిటీ. ఈ ఫార్మల్ గా మీకు అవకాశాలు లేనప్పుడు మీరు ఇంటి దగ్గరైనా, మీ సిబ్లింగ్స్ తోనైనా, మీ ఫ్రెండ్స్ తోనైనా కీప్ డూయింగ్ సంథింగ్ that improves your physique, that improves your intellect, that improves your social and emotional intelligence. I think with that, I will not take any more of your time. Once again, I congratulate you for taking part in these sports, and I also congratulate those teams who won various prizes. You keep it up, and those who participated who could not win this time, better luck next time. I am sure you will win in your next regional meet. Thank you.